హలో అందరికీ, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. పొద్దున్నే లేచి అన్ని పనులు అయితే పూర్తి చేసుకొని వంట దగ్గరికి వచ్చేసాను. ఇవాళకి మా ఆయన అయితే సండే కదా, సండే అని ఈరోజు మటన్ తీసుకొచ్చాడు. మటన్ ఏ విధంగా వండాలో చేసి చూపిస్తాను. ఫస్ట్ కావలసినంత ఆయిల్ తీసుకోవాలి. ఈరోజు మా సైడ్ వర్షం అయితే పడుతుంది. నైట్ స్టార్ట్ అయింది, 1 అవర్ 2 అవర్స్ అట్లా పడినట్టుంది. ఇంకా నేను పని నుంచి వచ్చాక బయటికి అసలు వెళ్ళలేదు, చూడలేదు. బయట నీళ్ళు అయితే బాగానే ఉన్నాయి. దాన్ని చూసి ఇక వర్షం బాగానే పడింది అనుకున్నాను. నూనె వేడైంది, ఉల్లిపాయలు అయితే వేస్తున్నాను. కేజీ మటన్ అది నీట్గా కడిగేసి పక్కన పెట్టుకున్నాను. ఉల్లిగడ్డలు కొంచెం రోస్ట్ అయినాక అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసిన. ఉల్లిగడ్డలు అటు ఇటు కలిపి కొద్దింత పసుపు అయితే వేసుకున్నా. కొత్తిమీర పుదీనా కడిగి ఆడబెట్టిన, దాన్ని తీసి అందులో వేసిన. ఇదంతా తీసేది నా కొడుకే. సెవెన్ ఇయర్స్ వాడికి. ఒక నిమిషం అటు జరుపుతాడు, ఒక నిమిషం ఇటు జరుపుతాడు. మూత పెట్టి కొద్దిసేపు మగ్గనియాలి. అంతలోపు మనం అన్నం అయితే వండుతాం. గ్యాస్ మీద కంటే కట్టెల పొయ్యి మీద చేస్తే ఆ వంట టేస్ట్ ఇంకొక లెవెల్ ఉంటుంది. కాకపోతే మనకు ఆ ఫెసిలిటీస్ అన్నీ బయట లేవు. ఇంటెనక నేను ఇట్లా పెట్టంగానే అట్లా కోతులు వస్తాయి. కొంచెం మాకైతే కొంచెం వాటికైతే ఇక వచ్చినాయి రాక మా చుట్టాలు వస్తున్నాయి అని తీసుకొస్తాయి. బిర్యానీ కోసం గిన్నె పెట్టి కొద్దింత నూనె పోసి మసాలాలు వేసి ఉప్పు వేసి మూత పెట్టేసుకున్నా. మటన్ ఇది చిన్న మేక పిల్లనో మరి పెద్దదో తెలియదు, కానీ ఎంత టైం పడుతుందో దీనికి. కుక్కర్లో వేస్తే అసలు అంత టేస్ట్ అనిపించదు.
మటన్ సగం ఉడికింది, ఈ రకంగా ఉంది చూడండి. రేట్ అయితే టూ మచ్గా ఉంది. బిర్యానీకి సిద్ధమైంది. బిర్యానీ అయిపోయింది. అన్నం రెడీ. ఇంకా కర్రీ అయితే ఆల్మోస్ట్ 90% అయిపోవచ్చింది. ఇక బయట ఈ కుక్క మాదే అంటే మాది కాదు కానీ ఇక మా గల్లీలు ఉంటుంది. ఇదేందో మా ఆయన రాగానే బాగా తెలిసిన వాళ్ళు వచ్చిర్రు అన్నట్టు ఉరికొచ్చి చూస్తుంది. అదే నేను కనబడితే పోపుల కరివేపాకుని తీసేసినట్టు తీసేస్తుంది. మా ఆయన పెడితే తిన్నది, నేను పెడితే తినన్నా వద్దా అందులో ఏమన్నా వేసిందా అన్నట్టు అనుమానంగా చూస్తుంది. ఇది ఆయన పెడితే ఉరికొచ్చి తింటుంది. ఇప్పుడు నైట్గా కొంచెం అన్నం ఉంది, అది పోపు చేసేసి నూనె, పచ్చిమిర్చి, కరివేపాకు వేసిన. అది ఇంకా కొంచెం వేగినాక పసుపు గిట్ల వేసి కొంచెం అన్నంలో నిమ్మకాయ కలిపి పెట్టుకున్నప్పుడే అన్నం వేసి కలిపినాక ఇట్లుంది. ఇక టేస్ట్ విషయానికి వస్తే మరీ రెస్టారెంట్లల్లో అట్లా ఓ రేంజ్లో అంత కాదు కానీ మామూలుగా మనం తినొచ్చు, బాగానే ఉంది. ఇక నేనైతే కొంచెం తింటానా. మా ఆయన చూసి నవ్వుతాడు. నేను చేసిన వంటలు ఆయన రకరకాల పేర్లు పెడతాడు. దీనికి ఏం పేరు పెడతాడో చూడాలి. ఇక బాగుంది అంటే కూడా ఆయన అవునా అంటాడు డౌట్గా. నాకంటే వంటలు ఇంకా ఆయనే బాగా చేస్తాడు. వచ్చేసిండు మా ఆయన. బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుంటాడు. ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది. నైట్ టైం 10 అవుతుంది. ఆయన పని నుంచి వచ్చేసరికి ఆల్మోస్ట్ 9:30 అట్లా అవుతుంది. మన బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయింది. దిష్టి తీసి ఆడపడేస్తాడు కొంచెం అంత తీసి. ఊర్లలో ఉన్న వాళ్ళకి కొంచెం సెంటిమెంట్స్ ఎక్కువ ఉంటాయి అబ్బా. వేడి బాగుంది. మా చిన్నోడు పక్కోటి నుంచి నవ్వుతాడు, వారిని చూసి చెప్తాండి. బాయ్ ఫ్రెండ్స్.